ఆగమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదా. ఇవి మురిగ్గా ఉన్నాయి, అక్కడికి రండి, ట్యాప్ లో కడుకుందరు. రండి. ఏ నీళ్ళైనా పర్వాలేదమ్మా, ఇవి చాలు. ఎవరు నువ్వు? నేను ఇంటి కోడల్ని. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు. ఈ ఇంటికి పట్టిన పీడ నువ్వు. నన్ను మోసం చెయ్యలేవు, నాకంతా తెలిసిపోయింది. నన్ను పట్టుకుని అంత మాట అంటారేంటండి? నేను చాలా మంచిదాన్ని. నువ్వు మంచిదానివి కాదు, విషపు నాగువి. నువ్వు ఏ రూపాలు ఉన్నా సరే నా దేవుడు నాకు చూపిస్తాడు. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని, ఆ వీరభద్రాన్ని మోసం చెయ్యొచ్చు. నా దగ్గర నీ కనికట్టు ఎన్నటికి సాగదు. నీ వేషం నాకు బాగా తెలుసు, అది నేను బయట పెడతాను. నేనిప్పుడే వీరభద్రానికి ఫోన్ చేస్తాను. నువ్వు సిగ్గుపడకుండా బాగా తిను బాబు. తమ్మురాని ఇంకా రాలేదా? మేం కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదు. నువ్వు వీరభద్రం గారికి ఫోన్ చేసి అడుగు. రాకపోతే వదిలేవే, అనవసరపు ఖర్చు. ఫోన్ చేయని. ఏం మాట్లాడుతున్నావు అక్క? దేవి ఒంట్లో ఉన్న ఆత్మని బయటికి పంపించాలంటే తంబురానొచ్చి పూజ చేసే తీరాలి కదా. పూజ చేసి దానిలో ఉన్న ఆత్మని తరవాలని లేదు. బాగా దిట్టంగా ఉన్నావు కదా, ఈడ్చి 4 దెబ్బలయ్యి ఆత్మ తానుగా వెళ్ళిపోతుంది. నీ మాటలు అది వినిందంటే మన దుంప తెంచుతుంది. ఆత్మలు గేత్మలు లేవంటే మళ్ళీ దాని గురించే మాట్లాడతావు? మనిషి పెరిగావు గానీ నీకు మట్టి బొర్రే. ఏంటల్లుడు, లైన్ దొరకలేదా? అవును మామయ్య, ఎంగేజ్డ్ గా ఉంది. మన ఇంట్లోంచి వచ్చిన ఫోన్ కాల్ అటెండ్ చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ వీరభద్రం గారు? నువ్వు మళ్ళీ ఫోన్ చేయలుడు, ట్రై చేయి.